ज्वलन्तीं तृप्तां तर्पयन्तीं पत्नी स्थितां पद्मोर्नान्तामिहोपक्वये श्रियं चन्द्रां प्रभासां यशसा ज्वलन्तीं श्रियं लोके देवजुष्टामुदारां तां पद्मिनीं शरणमहं प्रपद्ये लक्ष्मीर्मेणस्य तां त्वां वृणे आदित्यवर्णे तपसोऽधिजात वनस्पतिस्तव वृक्षोदबिल्वाः तस्य फलानि तपसानुदन्तमायान्तरायाश्च बाह्या लक्ष्मीः उपैतु मां देवसखः कीर्तिश्च मणिना सह ॐ उद्दीप्य स्वजातवेदापघ्नन्नरतिं मम पशुगुश्च मह्यमावाह जीवनञ्च दिशो दिशा ज्वालावेदेन देवी देवता पूजान्तरस्थले स्थितमिदं वा ज्योतिः नमो व्रातपतये नमो गणपतये नमः प्रमदपतये नमस्ते स्थूलम्बोदराय एकदन्ताय विघ्नविनाशिने शिवसुताय श्रीवरदमूर्तये नमो नमः योपां पुष्पं वेद पुष्पवान् प्रजावान् पशुमान् भवति ముఖ్యంగా ఈరోజు ఏదైతే మనం ఇన్స్టిట్యూషన్ని ప్రారంభిస్తున్నామో దానికి సంబంధించి దీంట్లో మనం నటన, నృత్యం, సంగీతం ఈ మూడు కూడా నేర్పించడం జరుగుతుంది. కాబట్టి దీనికి సంబంధించినటువంటి చిన్నారులు, కళాకారులు ఇక్కడికి రావడం జరిగింది. వారు వారి యొక్క ప్రదర్శనని ఒక అరగంట పాటు సంగీతం, నృత్యం, ఏకపాత్ర కూడా నటనకి సంబంధించి ఒక ఏకపాత్రను కూడా ఇక్కడ వేయడం జరుగుతుంది. కాబట్టి ఈ మూడింటికి సంబంధించి ఒక అరగంట సేపు మనకి ఈ కళారూపాల ప్రదర్శన ఉంటుంది. తర్వాత మనం సభా కార్యక్రమంలోకి వెళదాం. ముందుగా సాయి శరణ్య సంగీతాన్ని మనకు వినిపిస్తారు. సాయి శరణ్య గారిని వేదిక మీదకి రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. ఈరోజు ఈ సంగీతం వాతాపి గణపతిం భజేహం 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 వారణాస్యం వరప్రదం శ్రీమాతాపి గణపతిం భజేహం వారణాస్యం వరప్రదం శ్రీమాతాపి గణపతిం భజే संसेवितचरणं भूतभौतिका प्रपञ्चभरणं भूतादिसंसेवितचरणं भूतभौतिका प्रपञ्चभरणं वीतरागिणं विनुतयोगिनं वीतरागिणं विनुतयोगिनं विश्वकारणं विघ्नवारणं वीतरागिणं विनुतयोगिनं विश्वकारणं विघ्नवारणं वातापि गणपतिं भजेऽहं वारणास्यं वरप्रदं श्रीमातापि गणपतिं भजे कुम्भसम्भवा
कराम्बुजपासबीजापुरम् कराम्बुजपासबीजापुरं कलुषविरूरं भूताधारम् अनादिगुरुगुहतोषितबिम्बं हंसध्वनिभूषितहेरम्ब वातापि गणपतिं भजेऽहं वाराणस्यं वरप्रदं श्रीमातापि गणपतिं भजेऽहं वाराणस्यं वरप्रदं श्रीमातापि गणपतिं भजे नमो नारायण ते नमो क्षमस्व मे कटीकर्णसमायत्र कूर्परां शिरस्तदा समुन्नतउरश्चैव सौष्ठवं नाम तद्भवे प्रायेण करणे कार्यो वामो वक्षस्थितः करः चरणस्यानुगस्यापि दक्षिणस्तु भवेत् అవమానం సహింపజాలని భరింపజాలని నిబ్బరింపజాలని అవమానం. మృగయా వినోద మానసుండనై అరణ్యమును తిరుగాడు నాకు ఆ వశిష్ఠ మహర్షి శిష్యులు తన గురుదేవుని అభీష్టము మేరకు విందుకు ఆహ్వానించగా నేనేలా జడధారి ఆశ్రమమును కరుగవలే.
అచట వారు నా ఊహ కందని రీతిలో భక్ష్య భోజ్య చోష్య లేహ్య పానీయములతో విందు చేయుట ఏమి? అద్దానని దైవదత్తముకు సురభి అను ధేనువు వలన సమకూర్చగలిగితిమి అని తెలుపుట ఏమి? నేను ఆ ధేనువుని అపేక్షించగా అతడు తిరస్కరించుట ఏమి? నేను నా బల సంపత్తితో ఆ ధేనువుని కైవసము చేసుకొనకపోగా అది తన నుండి వేలకు వేల సైన్యములు సృష్టించి నన్నును నా సైన్యమును నిర్వీర్యము గావించి తన యజమాని కడకు ఏగుట ఏమి? తలచని కొలది ఇది ఎంతయు నాకు పరాభవముగను అవమానకరముగు జరిగిన సంఘటనలు మనస్సుకు తోచుచున్నదే. నేనేమి చేయవలే? ఏది దారి? రేపటి నుంచి నా ప్రజా సమక్షమున టీవీగా గర్వముగా శిరమెత్తి మాట్లాడటకు అవకాశము లేని ఈ అవమానము, వశిష్ఠ మహర్షి ఆశ్రమమున కౌశికునికి జరిగిన అవమానము ప్రజల నోట కథలుగా వినిపించకుండునా? వారి చూపులు నన్ను ప్రశ్నించకుండునా? పరాభవ సంజరిత పరితాపాగ్ని ప్రళయకాల కీలాగ్ని అయిన హృదయమును దహించుచున్నదే. దందశ్య మానసుండనను మనుట ఎట్లు? ఏమి చేయదా? ఏది దారి? ఏమది? ఎన్ని సంవత్సరములు నిండియు నవరత్న ఖచ్చితమై ధగద్ధగాయమాన కెమ్మిరితమై మంత్రి సామంత దండనాయక పురప్రముఖ శాసన శీతల గంధములందినను దేహమునకు శాంతి లభించుటలేదే. దేహమున మంటలు అధికమగుచున్నవే. నాకు ఒక విషయం అవగతమగుచున్నది. నా ఈ పరాహోమనుకు గల కారణములు అవగతమగుచున్నవి. ఆ ధేనువు కావలను అన్న కోరిక ప్రధాన కారణం. అద్దానని సంగ్రహించు యత్నమున పెళ్ళుబికిన క్రోధము రెండవ కారణం. పరుల సంపద హరించవలనన్న లోభము మూడవ కారణం. లిప్తకాలమున సరక సంపదలు తొందరపాటులో సంపాదించవలనన్న మోహము నాలుగవ కారణం. నేను రాజును, బలవంతుడను, సైన్య సంపద కలవాడను అన్న అధికారం మదము ఐదవ కారణం. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం సర్వలోకైకనాథం. గరుడగమన తవ చరణ కమలమిహ మనసి లసతు మమ నిత్యం. గరుడగమన తవ చరణ కమలమిహ మనసి లసతు మమ నిత్యం. మనసి లసతు మమ నిత్యం. మమ తాపమ పాకురు దేవ మమ పాపమ పాకురు దేవ మమ తాపమ పాకురు దేవ మమ పాపమ పాకురు దేవ. జల జనయన విధి నముచిహరణ ముఖ విబుధ వినుత పద పద్మ. జల జనయన విధి నముచిహరణ ముఖ విబుధ వినుత పద పద్మ. విబుధ వినుత పద పద్మ మమతా
పాపమపా గురుదేవా మమ తాపమపా గురుదేవా మమ పాపమపా గురుదేవా. నుంచి నమస్కారాలు చేస్తున్నాను. ఇంతటి సభని ఇంత చక్కగా మాకు ముందు నుండి మాకు ఎంతో సహాయంతో ఇలా చేసుకోండి అమ్మా, ఇలా చేసుకోండి, ఇలా చేద్దాము అని మాకు చెప్తూ దీన్ని నడిపిస్తున్న సభాధ్యక్షులుగా వ్యవహరిస్తున్న శ్రీ పొన్నూరు వెంకట శ్రీనివాసులు గారికి నా హృదయపూర్వక వందనములు, అలానే సాదర స్వాగతము. ఆయనకి ఎవరినైతే పిలిస్తే వారి ఆత్మ శాంతిస్తుందో అటువంటి వారి ద్వారానే ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తే బాగుంటుందన్నటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. మనకి ఒంగోలులో, మనకి ప్రకాశం జిల్లాలో, మనకి రాష్ట్రంలోనే జాతీయ స్థాయిలోనే ఎన్టీఆర్ కళా పరిషత్ అన్నదానికి ఒక అద్భుతమైనటువంటి పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చి ఒంగోలు నగరానికి ఒక విశిష్టమైనటువంటి గుర్తింపు తీసుకొచ్చినటువంటి పెద్దలు ఈదర హరిబాబు గారు. వారు మాజీ శాసనసభ్యులు, మాజీ జడ్పీ చైర్మన్గా కూడా పనిచేశారు. వాటికన్నా కూడా ఒక కళాకారుడిగా, ఎన్టీఆర్ కళా పరిషత్ అధ్యక్షుడిగా ఈరోజు జాతీయ స్థాయిలో గుర్తింపు పొందినటువంటి అన్నగారు ఈదర హరిబాబు గారిని ఈనాడు ఈ కళా పరిషత్ ప్రారంభోత్సవానికి ప్రారంభించడానికి ముఖ్య అతిథిగా వారిని వేదిక మందిరం నుంచి వారిని వేదిక మీదకి రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. సాయి గారు అర్జునమ్మ, వీరికి చక్కగా నృత్యం నేర్పించినటువంటి గురువు గారు శివ సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. అటు పట్టుకోమ్మా. సభాధ్యక్షుడు వారిని మరెవరో కూడా సత్కరించి కూర్చోబెట్టడం ధర్మం కదా. ఆయన మమ్మల్ని అందరినీ కూర్చోబెట్టినప్పుడు మేము ఆయన కూర్చోబెట్టడం ఇంకా ధర్మం. కాబట్టి మన పొన్నూరు శ్రీనివాసుడు గారు జగమెరిగిన బ్రాహ్మణికి ధన్యమేళ అంటే అని ఈయనకి లేదని కాదు, ఈయనకు ఉంది. అయినా కూడా సభాముఖంగా వారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాం మీ అందరి కర్తాళ ధ్వనులతో. ఈరోజు అందరూ వ్యాపారాలు చేసుకున్నటువంటి రోజుల్లో, అపార్ట్మెంట్ కల్చర్ వచ్చినటువంటి రోజుల్లో అందరూ ల్యాండ్ బిజినెస్లని, ఆ బిజినెస్లు, ఈ బిజినెస్లు చేసుకుంటున్నటువంటి రోజుల్లో ఈ కళా నిలయం అన్నటువంటిది ఏర్పాటు చేయటం అంటే ఒక పిచ్చితనంగానే ఉంటుంది. కానీ సమాజానికి ఒక దిశానిర్దేశం చేయాలన్నా, ప్రజల్లో ఒక ఉత్తేజం తీసుకురావాలన్నా, సంస్కారం నేర్పించాలన్నా కళల ద్వారానే అది సంభవిస్తుంది. అటువంటి సంస్కారవంతమైనటువంటి సమాజాన్ని రూపొందించాలనే ఉద్దేశంతో ఈ కళా పరిషత్తుని, వారు కళా నిలయాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వారి యొక్క మంచి ఆశయానికి మనందరం కూడా కరతాళ ధ్వనుల ద్వారా వారి కుటుంబ సభ్యులందరినీ మనం ఒకసారి అభినందనలు తెలియజేద్దాం. ఈరోజు ప్రకాశం జిల్లా అనంటే
కళలకి కాణాచి అంటారు, కళలకి పెట్టింది పేరు. ఆ రోజు కవిత్రయంలో ఎర్రన్న, అలానే సంగీత త్రయంలో త్యాగరాజస్వామి, అలానే మనకి ఎంఎస్ బాలసుబ్రహ్మణ్య శర్మ గారు, మన మంగళపల్లి బాలమురళీకృష్ణ గారికి మంచి మిత్రుడు ఆయన. అటువంటి వాళ్ళు ఎంతోమంది ఈ ప్రకాశం జిల్లా గడ్డ మీద ఆ నటీనటులైతే ఇంకా చెప్పడానికైతే వీలే లేదు. సినీ రంగంలో అనేక మంది మన ప్రకాశం జిల్లా నుంచి వెళ్ళినటువంటి ప్రముఖులు కూడా ఉన్నారు. మన ప్రకాశం జిల్లా వెనుకబడిన ప్రాంతం అంటారు, కానీ కళలకి మాత్రం వెనుకబడినటువంటి ప్రాంతం కాదు. కళలకి ఇక్కడే పురుడు పోసుకున్నటువంటి ప్రాంతం ప్రకాశం జిల్లా. అటువంటి ప్రకాశం జిల్లా ఈరోజు జిల్లాల వారీగా కొన్ని వేడిపోయినా కానీ శరీరాలు వేరు, ఆత్మ ఒక్కటే అన్నటువంటి భావంతో మన ప్రకాశం జిల్లా చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలన్నీ కూడా మన ప్రకాశం జిల్లాగానే ఈ కళాకారులు అంతా ఆత్మ అంతా ఒకటిగానే మనం భావించి ఈరోజు ఈ రాఘవ కళా నిలయాన్ని మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్రకాశం జిల్లాకి నాటక రంగంలో, అలానే నాటక పరిషత్ నిర్వహణలో ప్రకాశం జిల్లాకి ఒక వన్నెను తీసుకొచ్చినటువంటి పెద్దలు ఎన్టీఆర్ కళా పరిషత్ అధ్యక్షులు ఈదర హరిబాబు గారు. ఎందుకంటే నాటక రంగంలో ఇన్ని ప్రయోగాలు చేయొచ్చా అన్నటువంటి ప్రయోగాల్ని 30 రోజుల పాటు ఒంగోలులో కళా ప్రదర్శనలు ఏర్పాటు చేసి ఉదయం నుంచి సాయంత్రం వరకు అదొక పండగలాగా, అదొక ఉత్సవంలాగా, ఎవరికి వాళ్ళు ఇదొక తిరణాళ్ళ కాబట్టి ఇదేదో మనది, ఎన్టీఆర్ కళా పరిషత్ అంటే మనది అన్నటువంటి భావన అందరిలో కల్పించినటువంటి ఒక గొప్ప ఆలోచనాశీలి మన ఈదర హరిబాబు గారు. అటువంటి అద్భుతమైనటువంటి నాటకాలని మనం ఎన్నో నాటకాలని ఒక 360 డిగ్రీస్లో ఒక స్టేజీని ఏర్పాటు చేసి చుట్టూ ఎటు చూసిన స్టేజీలే ఉంటాయి. ఒక ఈ స్టేజీ మీద నాటకం ఆడినటువంటి వాళ్ళు తర్వాత పక్క స్టేజీ మీద నాటకం ఆడతారు, ఆ స్టేజీ మీద నాటకం, ఈ స్టేజీ మీద నాటకం. కొన్ని లక్షల రూపాయలు దానికోసం ఖర్చు చేసినటువంటి వ్యక్తి మన ఈదర హరిబాబు గారు. కాబట్టి ఈరోజు కళారంగం అంటే ప్రకాశం జిల్లా అంటేనే మన వైపు చూస్తున్నారంటే ఇటువంటి వేదిక మీద ఉన్నటువంటి పెద్దల వల్లే మన ప్రకాశం జిల్లాకి ఇంతటి ఖ్యాతి రావడం జరిగింది. వారి యొక్క అమృతమైనటువంటి హస్తాలతోటి ఈరోజు శ్రీ రాఘవ కూచిపూడి నృత్య సంగీత కళా నిలయాన్ని ఏర్పాటు చేసుకోవడం, ప్రారంభించుకోవడం అనేది. వాటిలో ముందుగా వచ్చిన ప్రేక్షకులందరికీ కూడా నమస్కారాలు తెలియజేయటం. రెండవ అంశం, ఇవాళ చిన్నారి దేవకన్యలు చాలామంది చాలా బాగా నృత్యం చేశారు, వారందరికీ ఆశీర్వాదాలు. మూడో అంశం, నా ప్రియ శిష్యుడు, కాలేజీలో నాకు జూనియరు రాఘవాని గురించి ఒక జ్ఞాపకం. తదుపరి ఎన్టీఆర్ కళా పరిషత్ ప్రొడక్షన్ సేవాకి ఒక అభినందన. తదుపరి రాఘవ కూచిపూడి నృత్య సంగీత కళా నిలయాన్ని గురించి, అది ఈరోజు ఆరంభిస్తున్నాం కాబట్టి దానికి శుభాకాంక్షలు తెలియజేయటం. ఈ 5 అంశాలు 5 నిమిషాలు మాత్రమే. ముందుగా ఈనాటి ఈ వేదిక, ఇదొక పవిత్రమైన సిద్ధి సాయిబాబా టెంపుల్. ఈ వేదిక, ఈ వేదిక మీద ఇవాళ వీళ్ళంతా కూడా నృత్యం చేయటం వాళ్ళ అదృష్టం. దీంట్లో పార్టిసిపేట్ చేయటం కూడా ఒక రకంగా నా అదృష్టమే. సో పవిత్రమైన వేదిక. రెండవది, ఈ సమయం చాలా రాత్రి 8 గంటలంటే అసలు ఎంత మంచి సమయం చెప్పలేము. చాలా చల్లని వాతావరణం, కంప్లీట్గా అంత తాపీగా ఉండే టైం, ఇది మంచి సమయం. మూడవది సందర్భం. ఈనాటి సందర్భం మామూలు సందర్భం కదా, కళా నిలయాన్ని స్థాపిస్తున్న సందర్భం, చాలా మంచి సందర్భం. సో మంచి వేదిక, మంచి సమయం, మంచి సందర్భం. ఈ సందర్భానికి విచ్చేసిన ప్రేక్షకులు కూడా మిగతా బయట ఎక్కడెక్కడో రకరకాల నాటకాల్లో ఉండే ప్రేక్షకులు కాదు. పవిత్రమైన దేవాలయంలోకి వచ్చిన, పవిత్రంగా మీరు భక్తితో వచ్చిన పవిత్రమైన ప్రేక్షకులు, మీరంతా కూడా ఒక రకంగా ప్రేక్షక దేవుళ్ళుగానే నేను భావిస్తాను. ఇక తరువాత అంశం,
ఇవాళ ఈ పిల్లలందరూ ఒకసారి వస్తారా తల్లి? రండి రండి రండి, మొత్తం రండి. అయితే వాళ్ళకి ఎందుకో ఒక ప్రత్యేకమైన అనుభూతి కలిగింది. వీళ్ళందరికీ నాట్యంతో పాటు నవ్వులు కూడా అద్దె పంపించారు. ఆ నవ్వు అనేది నాకు ఇవాళ ప్రత్యేకంగా చాలా స్పష్టంగా ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ఇదివరకు ఈ విధంగా నవ్వు నేర్పి పంపించిన సందర్భాలు లేవు. ఒక రకంగా సేవ ఫస్ట్ సక్సెస్ అని చెప్పుకోవచ్చు. ఒకసారి పిల్లలందరికీ కూడా మనస్ఫూర్తిగా మనమంతా కూడా ఆశీర్వాదాలు చెప్దాం. సో మీ అందరినీ నెక్స్ట్ ఎన్టీఆర్ కళా పరిషత్ ఎదురు చూస్తూ ఉంది. మీ అందరి చేత చాలా మంచి ప్రదర్శనలు అక్కడ ఇప్పిస్తాం. ఓకేనా? ఓకే, ఇవ్వండి. ఇటు అనగా నుంచోండి. హలో ఇటు రండి, మొత్తం నుంచోండి. ఇక్కడ మొత్తం రండి. బ్యాక్గ్రౌండ్ అంతా మీరే. ఇక్కడ రాఘవాని గురించి ఒక మాట చెప్పాలి. రాఘవ కాలేజీలో చదువుకునేటప్పటి నుంచి నాకు ఒక మంచి శిష్యుడు. ఒక రకంగా అంతటి బంధుత్వం ఏర్పడింది బాగా. మరి ఇవాళ లేకపోయినా వారు ఒక మంచి సేవ లాంటి సేవ. ఇంకొక పెద్ద అమ్మాయి పేరేంటి? శరణ్య. ఇద్దరు ఆణిముత్యాలను ఇచ్చెళ్ళాడు బట్ లేకపోయినా కూడా సమాజానికి. అందుకని రాఘవాని ఒకసారి జ్ఞాపకం చేసుకుంటూ, రాఘవ నువ్వు ఎక్కడన్నా ఉండు, స్వర్గంలో ఉండుంటావు బహుశా, మంచి కూతుళ్ళని ఇచ్చిపోయావా, నీకు నా అభినందనలు అని చెప్పి ఇక్కడి నుంచే మనం ఒకసారి అభినందనలు తెలియదు. ఎన్టీఆర్ కళా పరిషత్ ప్రొడక్షన్లో ఫస్ట్ బ్యాచ్ వీళ్ళే. ఈ అమ్మాయే ఫస్ట్ ప్రొడక్షన్ అనుకోవచ్చు ఎన్టీఆర్ కళా పరిషత్ ప్రొడ్యూస్ చేసిన వాళ్ళు. అప్పట్లో ఈ డ్యాన్స్ మాస్టర్లు వీళ్ళు ఎవరు ఉండేవాళ్ళు కాదు, చాలా తక్కువ. పోయి బతిలాడేవాళ్ళు స్కూల్స్ నుంచి, రండయ్యా మీరు ఒక టీవీని పంపించండి ఎన్టీఆర్ కళా పరిషత్ని బతిమలాడేవాళ్ళం. అప్పట్లో ధైర్యం చేసింది ముగ్గురు. మాంటిసోరీ స్కూల్ వాళ్ళు ధైర్యం చేసి ఒక బ్యాచ్ని పంపించారు. ఆదిత్య స్కూల్ నుంచి శ్రావ్యాని వీళ్ళని పంపించారు. మూడోది కృష్ణ మెమోరియల్ స్కూల్ ఒకటి ఉండేది. ఈ 3 స్కూల్స్ మధ్య మంచి కాంపిటీషన్ ఉండేది. ఆ టైంలో ఎన్టీఆర్ కళా పరిషత్ వేదిక ఎక్కింది ఫస్ట్ శ్రావ్య. అక్కడి నుంచి ఇప్పటికి ఏ స్థాయికి ఎదిగిందంటే దాదాపు నేషనల్ స్థాయికి ఈ అమ్మాయి ఎదిగి మంచి నృత్య కళాకారిణిగా తయారయ్యింది. అందుకని మనస్ఫూర్తిగా ఒకసారి మొత్తం చప్పటి కరతాళం, ప్లీజ్ క్లాప్స్. ఇక ఈరోజు ఈ కళా నిలయాన్ని ప్రారంభిస్తున్నారు. అయితే నాకు ఎన్టీఆర్ కళా పరిషత్ అధ్యక్షుడిగా నాకు వీళ్ళతోటి ఉన్న ఈ సంబంధాలన్నీ కూడా చందు డ్యాన్స్ అకాడమీ, అలాగే శివకుమారి గారు నళిని ప్రియ అకాడమీ, ఈ వేల మంది స్కూల్స్లో చదివే పిల్లలు ఈ అందరి పరిచయంతో కంప్లీట్గా కూడా ఈరోజు ఇంకొక సంస్థ ఇక్కడ ప్రారంభం కావటం అనేది ఇంకా ఒంగోలుకు ఒక పెద్ద అసెట్గా నేను భావిస్తూ ఉన్నాను. శ్రీ రాఘవ కూచిపూడి నృత్య సంగీత కళా నిలయం. మీరేం ఓన్లీ నృత్యమే. ఈ అమ్మాయి కాస్త 2 మెట్లు ఎక్కి నృత్య సంగీత కూడా పెట్టింది. ఓకే శ్రావ్య, కంగ్రాచులేషన్స్. బాగా ఆన్లైన్ సర్వీసెస్ కానీ లేదా ఇక్కడ నేర్పడం కానీ ఏదన్నా కానీ నీ దగ్గర నుంచి కూడా కొన్ని వేల మంది కళాకారులు తయారయ్యి మన ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ చూసినా శ్రావ్య శిష్యులు అని చెప్పే విధంగా నువ్వు తయారు చేయాలి. ఓకేనా? కీప్ ఇట్ అప్. నాకు ఎందుకో తెలియదు కానీ శివకుమార్ గారు వారి నాన్న, వారి అమ్మ, వారి భర్త, ఆమె పిల్లలు వీళ్ళందరినీ చూస్తే నాకు ఎందుకో ఒక రకమైన ఈర్ష్య. ఎంత ప్రశాంతమైన కుటుంబం, ఎంత ప్రశాంతమైన వాతావరణంతో పిల్లలకి డ్యాన్స్ నేర్పుతూ చక్కటి భర్త, తల్లిదండ్రులు. నేను మొన్న కంచిలో ఆ వార్త చూడగానే రియల్ హ్యాట్స్ ఆఫ్. నిజంగా ఎక్కడ ఒంగోలు, ఎక్కడ కంచిలోకి పోయి అక్కడికి పీఠాధిపతులు మొత్తాన్ని మెప్పించి, అక్కడ వాళ్ళందరూ మెప్పించి
అక్కడ ప్రదర్శన ఇవ్వటం అంటే మామూలు విషయం కాదు, చాలా చాలా గొప్ప. అలాగే ఎన్టీఆర్ కళాపరిషత్ చాలా నృత్య రూపకాలు చాలా చేశారు. మన ఇంకూరులో జరిగితే అక్కడ ఎన్టీఆర్ గారి మీద ఒక 10 నిమిషాల పాట, దాని నృత్యం అద్దంకిలో చేశారు, ఇంకూరులో చేశారు. జనమంతా కూడా మంత్రముగ్ధులు. అసలు మామూలు ప్రదర్శన కాదు. ఆమె చేసిన ప్రదర్శన అన్నింటిలో నాకు బాగా నచ్చిన ప్రదర్శన అంటే అది ఒకటి. ఎంతో గొప్పగా, ఎంతో చక్కగా, అసలు అక్కడ ప్రేక్షకులు మొత్తం ఒక విషయం చెప్పాలి. వన్స్ మోర్ ఎప్పుడో పద్య నాటకాల దగ్గర విన్నాం. వన్స్ మోర్ అనేది మీరు విన్నారు ఎప్పుడైనా ఈ మధ్యకాలంలో? డ్యాన్స్ అయిన తర్వాత ప్రేక్షకులు మొత్తం వన్స్ మోర్ అని చెప్పి మళ్ళా వేయించుకున్న సందర్భం ఎన్టీఆర్ డ్యాన్స్ గురించి. దట్ ఈస్ శివకుమార్ గారు. నిజంగా ఈరోజు మనకు పెద్ద అసెట్ శివకుమార్ గారు. ఆమె ప్రదర్శనలు కానీ, ఆమె పిల్లలు కానీ, తయారు చేసే విధానం కానీ, వారందరూ కూడా మనస్ఫూర్తిగా నేను మిమ్మల్ని అభినందిస్తూ ఉన్నాను. ఇంకా కొన్ని వేల మంది కళాకారులు ఎన్టీఆర్ కళాపరిషత్తు తయారు చేయాలి. చాలా సంతోషం. చివరిగా మరొకసారి సేవ శుభాకాంక్షలు తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. సార్కి ఇవ్వండి. నేను మా బ్రదర్ని చూస్తూ పెరిగాను. చాలా రకాలుగా ఆయన నన్ను ప్రభావితం చేశాడు నా నిజ జీవితంలో. అలాంటి మా అన్నగారికి నాటక రంగంలో గురువు గారు శివప్రసాద్ గారు, వారిని నేను గతంలో 1-2 సార్లు కలవడం జరిగింది. సహజంగా ప్రతి మనిషి కూడా అంటే వృత్తి ప్రవృత్తిలాగా ఆయన ఆ ప్యాషన్ ఏదైతే ఉందో నాటక రంగం పట్ల, యాక్టింగ్ పట్ల, పద్యాలు కానివ్వండి, లేకపోతే ఆ రాగాలు, అది నిజంగా అభినందనీయం, శ్లాఘనీయం. వారితో నా ఈ చిరపరిచయంతో ఇవాళ అంటే నేను మొదటిసారిగా యాక్ట్ చేసినా కూడా సంవత్సరం కిందట ఈ దురదృష్ట ఘటన జరిగినప్పుడు వారితోటి మాట్లాడడం జరిగింది మొదటిసారి. ఆ రోజు నిర్ణయించుకున్నాం, ఇలాంటిది జరిగినప్పుడు 1 సంవత్సరం తర్వాత ఏదో రకంగా ఒక అవకాశం జరిగితే గురువు గారితో మేము మళ్ళీ ఇంకొక రకంగా అసోసియేట్ అయ్యి మళ్ళీ ఒక ఏదైనా